వర్షం పడితే నీళ్లు పడతాయి, కానీ చేపలు పడితే ఇదే ఇప్పుడు తెలంగాణలో జరిగిన షాకింగ్ ఘటన. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భారీగా వర్షం కురుస్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్లపై ఇళ్ల ముందు చిన్న చిన్న చేపలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయా అంటూ క్షణాల్లో ఆ ప్రాంతమంతా జనాలతో నిండిపోయింది. పిల్లలు, మహిళలు, యువకులు బకెట్లు, సంచులు పట్టుకుని మరీ ఆ చేపలను ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఏ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే నిజంగానే ఆకాశం నుంచి చేపలు పడ్డాయా? శాస్త్రవేత్తలు చెప్పే వివరణ ప్రకారం కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు లేదా నీటిపై ఏర్పడే సుడి గాలులు, చెరువులు, కాలువలు, సరస్సుల నుంచి చిన్న చేపలను గాల్లోకి ఎత్తుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ గాలి బలహీనపడిన తర్వాత అవి దూరంలో కింద పడతాయి. అందుకే దీనిని ఫిష్ రైన్ లేదా చేపల వర్షం అని పిలుస్తారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనూ భారతదేశంలోనూ ఇలాంటి అరుదైన ఘటనలు గతంలో కూడా నమోదయ్యాయి. అయితే చెన్నూరులో జరిగిన ఘటనపై ఇప్పటి వరకు అధికారికంగా ఆకాశం నుంచే చేపలు పడ్డాయి అని ఎలాంటి నిర్ధారణ లేదు. భారీ వర్షాల వల్ల సమీపంలోని చెరువులు లేదా కాలువల నుంచి వరద నీటితో చేపలు కొట్టుకొని కూడా ఉండవచ్చని మరో అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఈ చేపల వర్షం ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజంగా ఆకాశం నుంచి చేపలు పడ్డాయా లేక వరద నీటి ప్రభావం అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క విషయం మాత్రం నిజం, ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.